డిస్నీ క్రూజ్ నౌకలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. నౌకలోని 4 అంతస్తుల నుంచి ప్రమాదవశాత్తు ఓ చిన్నారి నీళ్లలో పడిపోయింది. బిడ్డను కాపాడడానికి తండ్రి సముద్రంలోకి దూకాడు. ఆయన సాహసంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడగా ఆ తండ్రి ఇప్పుడు రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు. జూన్ 29న బహామాస్ నుంచి ఫ్లోరిడాలోని పోర్ట్ లాడర్డేల్కు తిరిగి వస్తున్న డిస్నీ డ్రీమ్ నౌకలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుమార్తె నీళ్లలో పడగానే ఆమె తండ్రి కూడా దూకేశాడు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కుమార్తెను నీటిపై తేలి ఉండేలా పట్టుకొని కాపాడారు. ఇంతలో నౌక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. నిమిషాల వ్యవధిలోనే తండ్రి కూతుళ్లను ఇద్దరిని సురక్షితంగా నౌకపైకి చేర్చారు. మా సిబ్బంది అప్రమత్తమై నైపుణ్యంతో వేగంగా స్పందించి వారిద్దరిని సురక్షితంగా కాపాడారు. మా ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యమని డిస్నీ సంస్థ ప్రకటించింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తోటి ప్రయాణికులు ఆ తండ్రిని హీరోగా కొనియాడుతున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి.